బతుకు చిత్రం కార్యక్రమానికి నమస్తే. మీరు చూస్తుంది అశోక టీవీ. ఇందులో ప్రతి ఒక్కరి జీవితం ఎలా ఉంటుందో ఆ బతుకు చిత్రాలను పరిచయం చేసేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అయితే మన దగ్గర శివన్న ఉన్నారు. వీరు మూసీలో మూసీ శివన్న చెప్పుకోవచ్చు. మనం మొన్నటి వరకు ట్యాంక్ బండ్ శివన్నను చూసినాం, ఇప్పుడు ఏకంగా మూసీ శివన్నను చూస్తున్నాం. ఈ అన్న ఏంటంటే ఇందులో బాటిల్స్ కావచ్చు, ఇట్లాంటి బాటిల్స్ కావచ్చు, దాంతోపాటు మిగతా డబ్బాలు ఇట్లాంటి అంటే మూసీ నదిలో కొట్టుకొచ్చేట్టుగా వాటిని వీటన్నిటిని సేకరించేసి అమ్ముకొని ఈ విధంగా కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న, ఎందుకు అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఇందులో ఈ బాటిల్ మూసీ నది ఈ మురికిలో ఉన్నటువంటి బాటిల్ని తీసేసి అమ్ముకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్, అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఏ పని దొరకలేక ఏదో నచ్చిన పని చేసుకుంటున్నాం. బాటిల్ ఏరి ఏదో ఒకటి మాకు 100, 200, 500, 1000 రూపాయల కూలి వెళ్ళేటట్టు మా ఇష్టం ప్రకారం మేము చేసుకుంటాం. దిగి ఓకే, గీత వస్తాయి కాబట్టి దిగి ఏరుకుంటాం. ఈత ఎన్ని వస్తాయి కాబట్టి ఇందులో ఏది లేకపోతే దిగం మేము. అదే అదే ఏదో మా బతుకు దేవుడి గురించి ఇక ఏది రాకున్నా ఉన్నా ఏదో ఈ బాటిల్లో చెత్తనో ఏరుకొని మా కూలి నాలి చేసుకొని ఇంట్లో ఫ్యామిలీ మేము బాగా బతుకుతాం అంతే. ఓకే, రోజు ఎన్ని కేజీలు సేకరిస్తారు? ప్లాస్టిక్ బాటిల్ కావచ్చు, మినిమం 100 kg, 50 kg అంతే. 150, 100 వరకు. ఓకే, ఎట్లా కేజీ, ఎట్లా డబ్బాలు ఎట్లా తీసుకుంటారు? 20 రూపాయలు, 30 రూపాయలు కేజీ. ఓకే, ఒక విధంగా చెప్పాలంటే మీరు ఈ పర్యావరణానికి అంటే ఈ అంత భూగోళానికి మీరు ఒక విధంగా సేవ చేస్తున్నట్టు. ఎందుకంటే ఇందులో ప్లాస్టిక్ ఇందులో అన్నీ కూరుకపోతే ఈ నదిలో ఇట్లా ఇదే మూసీ నదిలో ఒకసారి కెమెరామెన్ గారు అటు చూపించవచ్చు, అటు చూడొచ్చు ఒకసారి. ఎందుకంటే ఇందులో ఉన్నట్టుగా ప్లాస్టిక్, థర్మాకోల్ ఇవన్నీ జామ్ అయిపోయి మూసి ఎక్కడికక్కడ జామ్ అయితే నీళ్ళు కూడా పోవు. కానీ మీరు ఇవన్నీ సేకరించడం వల్ల నీళ్ళకు కూడా పోవడానికి మున్సిపాలిటీల వాళ్ళకు కావచ్చు, అధికారులకు ఒక విధంగా మీరు మేలు చేస్తున్నట్టే అనిపిస్తుందా? ఎట్లా? మా గురించి అయితే మున్సిపల్ వాళ్ళకు సగం పని తప్పుతుంది. దిగి ఏరుకున్నందుకు దారి వెళ్తుంది, మొత్తం చెత్త వెళ్ళిపోతుంది, ఏరుకొని చెత్త వదిలేస్తుంది. వాళ్ళు సరిగా పట్టించుకోరు. కంప్లైంట్ ఇచ్చిన ఎవరు చచ్చిపోయిన బాడీ ఏదో ఇట్లా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు అధికారులు. వాళ్ళకి నచ్చిన పని చేస్తారు, మనకు నచ్చిన పని మనం చేస్తాం. మీకు ట్యాంక్ బండ్ శివన్న తెలుసా? చూసిన పేపర్లో వేస్తే చూసిరా? శివన్న చూసిన. ఆయన ఏంటంటే ఎవరన్నా బైక్లలో వస్తాడు కదా, ఫోన్లలో చూసాం. ఫోన్లలో యూట్యూబ్లలో చూసారు? ఫోన్లలో చూసినాం అంతే. ఆయన కూడా ఒక విధంగా ఎవరన్నా దూకి ప్రమాదశాత్తు లేదంటే ఆత్మహత్య చేసుకునే సమయంలో దూకితే కూడా వెంటనే రక్షిస్తారు ఆయన. మీరు అట్లాంటి ఎప్పుడన్నా ఎవరైనా పోలీసు వాళ్ళు ఎట్లా పడితే గిడితే తీయమంటే తీస్తాం అంతే. అంతే. ఇట్లానే బాడీ కానీ ఎవరైనా చనిపోతే కానీ కొట్టుకొస్తే కానీ అంతే. గతంలో తీసిర్రా ఎప్పుడన్నా మీరు? అప్పట్లో తీసినాం సార్, 2019లో చాలా. 2019లో 2019లో 19లో తీసినాం. ఇప్పుడు అంత ఏం లేదు. ఎప్పుడన్నా ఒకసారి ఎవరైనా ఎక్కడన్నా పిలిస్తేనే వెళ్ళి ఇట్లా చేస్తాం, లేకపోతే కాయిదాలు ఏరుకొని బతుకుతాం అట్లా. ఓకే, ఈ విధంగా చేస్తారు. అంటే కూటి కోసం కోటి విద్యలు అనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇందులో ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? ఇబ్బంది కాదా అంటే ఎలర్జీ అట్లాంటిది రాదా? ఎందుకంటే ఈ మురికి నీళ్ళకి వెళ్ళి ప్రయాణం చేస్తారు. రాదు సార్, అది ఒళ్ళుకు బట్టి పానంకి ఒంటికి బట్టి ఎలర్జీ రోగాలు వస్తాయి. కాకపోతే మేము ఇల్లు దిగి ఏరుకోగానే స్నానం చేసుకుంటాం ఫ్రెష్, దీంట్లో ఏం ఇబ్బంది లేదు, హ్యాపీగానే ఉంటాం మేము. నొప్పి రోగం ఏముండదు ఇందులో. పుండ్లు ఉన్నా ఖరాబ్ అయిపోతాయి, ఏ మెడిసిన్ లేదు, ఏ హాస్పిటల్ లేదు, సూది లేదు, ఏది లేదు. మూసి అంటేనే మురికి. దాంతో ఇప్పుడు మేము ఈడంగా పోతుంటేనే బండి మీద పోతుంటే వాసన వస్తుంటుంది, దీంతో ఇబ్బంది అనిపిస్తుంటుంది. అలాంటిది మీరు పొద్దున్న లేస్తే ఈ నీళ్ళల్లో ఉన్నట్టుగా బాటిళ్ళని ఇందులో డబ్బాలని ఇవన్నీ సేకరిస్తుంటే మురికి వాసన ఇదంతా అనిపించదా? ఏం అనిపించదు సార్, అలవాటు అయిపోయింది ఇందులో. మనకు అట్లాంటి వాసన గీసన ఏం లేదు. ఏమన్నా మేనల్ డక్కన్లో మోరీలు ఎండిపోయినా సాఫ్ చేసుకుంటాం వెళ్ళి, అట్లా ఏం లేదు. కాలనీ కానీ బస్తీ కానీ ఎక్కడైనా చేసుకుంటాం. ఏదో మా పుట్టకు ఇంతనో అంతనో 500, 1000 రూపాయలకు
చేసుకుంటాం మా పుట్ట గురించి. రోజు ఎంత 500 వస్తుందా 600 వస్తాయా? రోజు 500-600 వస్తాయి సార్. ఒక మనిషి రోజు 200-300, లేకపోతే 500 కంటే 700 కంటే ఎక్కువ రావు. అంతే. 300-200-300 వస్తుంది. శాలరీ లాగా రాదు. వచ్చిన రోజే తినాలి, లేని రోజు ఉపాసమే. అట్లా అంటే బాగా వర్షం వచ్చి వరద వచ్చిన రోజు దొరకవు కదా? దొరకవు, ఏవి దొరకవు. ఆ రోజు అన్ని దనాదన కొట్టుకుపోతుంటాయి. దనాదన రోడ్ల మీద అవి దొరకవు. ఆటో ఉన్న వాళ్ళు వెహికల్స్ ఏరుకోపోతారు. ఇక మా కాళ్ళల్లో నడిచి ఏరుకొచ్చడానికి ఏముండదు. వెళ్తే వెళ్తాం, లేకపోతే ఇంటికాడ తిని పని. మరి మీ ఆడోళ్ళు వాళ్ళు ఏంది పని, ఎందుకు ఇట్లా అని ఏమన్నా అనరా? వాళ్ళు చేసుకుంటారు సార్ ఇళ్ళల్లో పని. వాళ్ళ పుట్ట కాలు పోతారు. వాళ్ళకి చెప్పాం మేము ఏదైనా కూలోనాలు ఏదన్నా ఇట్లావి లోడింగ్ అన్లోడింగ్ వస్తే అట్లా చేసుకుంటాం. ఉప్పర్చి లేబర్ కాడ మేస్త్రి కాడ పోయి ఇటుకలు సిమెంట్ బస్తాలు ఎత్తుతాం, ఏదో ఒకటి చేసుకుంటాం. అదే చెప్పి వస్తాం ఇంట్లో. ఇదన్నా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడ? ఇక్కడనే సార్ మేము ఉండేది. లోకల్ హైదరాబాద్. పుట్టి పెరిగింది ఇక్కడనే. గుడిసెలు ఉండే పోయిండే. ఒక ఏరియా అంబర్పేట అంటారు కదా ఇది? ముస్రాంబాగ్ తీగలగూడ. ముస్రాంబాగ్ తీగలగూడ. ఓకే. ఈ ఏరియా నుంచి ఎంతకాలం నుంచి డబ్బాలు ఇవన్నీ ఏరుతున్నారు? నేను చెప్తున్నా కదా సార్, 2099-1లో నుంచి ఏరుతున్నాం. 2019 నుంచి ఏరుతున్నారు. అప్పటి నుంచి సేకరిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే పని. మీరు మీ కుటుంబంలో పిల్లలు అందరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, అంగన్వాడి. ఓకే ఓకే. మరి ఏందిరా ఈ జీవితం, ఏంది ఈ ఇబ్బందులు, ఏంది ఎప్పుడైనా అనిపించిందా? ఏమనిపించలేదు సార్. ఇదే పడాలన్నా ఇబ్బంది అయినా నష్టమైన నరకమైన మాదేనా, ఇక మా ఒంటికి పట్టిన దాని గురించి చేసుకుంటాను అంతే. ఏ బాధ ఏ ఇబ్బంది లేదు. బాధ అయినా ఏదైనా వచ్చినా అదే. ఓకే. ఇంకా అంటే ఇప్పుడు ఇందులో సీసాలు డబ్బాలు ఇవన్నీ అంటే దేనికి ఎక్కువ వస్తాయి, దేనికి తక్కువ? వాళ్ళు కొన్ని సందర్భాలు తీసుకుంటారా? రెండు ఒకటే రేటు. రెండోటికి అమ్మినా అవే డబ్బులు వస్తాయి, అలాగా అమ్మినా ఏం రావు. దానికి ఏం లేదు, దీనికి ఏం లేదు. అన్నిటికీ ఒకటే రేటు, ఒకటే రేట్ దిగిపోతుంది, ఎక్కుతూనే ఉంటుంది బంగారం లేక. వచ్చిన రోజు మాకు 200-300 పడాయి. రోజు 100-150 కంటే ఎక్కువ రావు. ఒక రోజు ఎక్కువ ఉంటుంది, పెరుగుతుంది. 2 రోజులలో మళ్ళీ డౌన్ అయిపోతుంది. అది. ఓకే. అంటే ఏ సమయంలో ఎక్కువ వస్తాయి మీకు గిరాకీ? ఏ సమయంలో అంటే వచ్చే డబ్బాలు ఏ సమయంలో వస్తాయి, ఏ సమయంలో రావు? వర్షాకాలంలో వర్షం పడితేనే వస్తాయి. మామూలు టైంలో ఇట్లా వర్షం పడకపోతే రాదు. అంటే ఎండాకాలంలో మీకు ఉపాధి ఉండదు. మరి ఆ టైంలో ఏం చేస్తారు మీరు? ఇక రోడ్ల మీదనే ఏరుకుంటారు. రోడ్ల మీద ఏరుకొని బతుకుతారు. రోజుకు 400-500 వస్తాయి. అందులో వస్తాయి. కానీ మరి ఎప్పుడు అనారోగ్య సమస్య అంటే డాక్టర్ కాడ పోతే ఇవన్నీ చెప్తారా? డాక్టర్ కాడ ఏదైనా ఇబ్బంది అవుతుంది కదా? చెప్తాం సార్. ఎక్కువ పానం బాగాలేకపోతే దవాఖానకి వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. ఎప్పటిదాకా వెళ్ళింది అయితే తెలియదు హాస్పిటల్కి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఎక్కువ అయితే హాస్పిటల్ వెళ్తాం, లేకపోతే లేదు. డాక్టర్లకు చెప్తాం, సార్ ఇది లేదు ఇది అట్లా. అసలు తెగినా హాస్పిటల్ పోలే, ఒక సూది ఒక గోళీ వేసుకోలే. అంతేనా? అంతే సార్. అంతే. 24 hours అంటే ఎన్ని గంటలు కష్టపడతారు ఇలా? ఒక 3. ఉదయం ఎన్ని గంటకి మొదలు పెడతారు? 1-2-3 గంటలే ఏరుకొని వెళ్ళిపోతాం పైకి. 1-2 గంటల్లో వెళ్ళిపోతాం ఏరుకొని. 2-3 గంటలు ఏరుకొని వెళ్ళిపోతారు. ఉదయం సాయంత్రం? ఉదయం పొద్దున పూటనే, సాయంత్రం పూట లేదు సార్. ఉదయం 2 గంటలు ఏరుకొని పోతారు. 2-3 గంటలు అంతే. మరి ఇలా నీళ్లు బురద అంతా వచ్చినప్పుడు ఆ బాటిలకు తీసుకుంటారా, కొనుగోలు చేస్తారా? వాళ్ళు కొనుక్కుంటారు. చెత్త ఉంటే ఎక్కువ కొనుక్కోరు. బురద చెత్త ఉంటాయి. నీట్నెస్ ఉంటేనే, కడిగినట్టు ఉంటే, సాఫ్ ఉంటే తీసుకుంటారు. జర ఎక్కువ ఉంటే మొత్తం సగం రేట్ వస్తుంది అంతే. ఎంతమంది మీకు పిల్లలు? మీకు ఇంకా మ్యారేజ్ కాలేదా? ఓకే. మొన్ననే చేసుకున్నా. ఒక పాప పుట్టి చనిపోయింది. ఎట్లా అనారోగ్యంతో లేకపోతే ఏమన్నా ఇట్లానే పసకాలు? ఓకే. అంటే చూసిరు కదా ఈ విధంగా రెక్కాడితే డొక్కాడని జీవితాలంటే ఇవే అని చెప్పుకోవచ్చు. మురికి కూపంలో ఒక విధంగా చెప్పాలంటే ముత్యాలు ఏరుతున్నారు. అంటే వాళ్ళ జీవితానికి అది ఒక ముత్యం లాంటిది. మనకు మురికే, ఆ బాటిల్ మనకు వృధా బాటిలే, కానీ వీళ్ళ జీవితానికి అది ఒక ముత్యం లాంటిది.
మూసి మురికిలోకి వెళ్ళి ముత్యాలు ఏరుకున్నంత అంటే వీళ్ళకు ఆ విధంగా చూస్తారు. ఎందుకంటే ఏదైనా బాటిల్ కనపడితే వెంటనే పోయి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు కదా మీరు. అట్లా వెంటనే అంటారు నీళ్ళల్లో వెళ్తున్న ప్రయాణం చేస్తున్న నీళ్ళల్లో వెళ్తే బాటిల్ వెళ్ళి తీసుకొస్తుంటారు అన్నట్టు. ఈ విధంగా శివన్న ఈయన పేరు శివన్న. దీంతో ఇప్పుడు 4 ఏళ్ల సంధి ఈ విధంగా 4 ఏళ్ల సంధి 4-5 ఏళ్ళ నుంచి ఈ విధంగా మూసిలో కొట్టుకొచ్చినట్టుగా వాటర్ బాటిల్ కావచ్చు, డబ్బాలు, ప్లాస్టిక్ వస్తువులు ఇట్లాంటి, దాంతోపాటు సీసాలు, తాగుపడేసినట్టుగా సీసాలు, బీరు సీసాలు కూడా వెళ్తారా అట్లా ఇట్లాంటివన్నీ సేకరించి ఈ దగ్గరలో అమ్ముకొని కుటుంబాన్ని జీవన పోరాటం సాగిస్తున్నారు శివన్న. ఇలాంటి అభాగ్యులు ఎందరో ఈ విధంగా రకరకాల పనులు చేసి బతుకుతున్నారు. మూసి మనం ముక్కు మూసుకొని వెళ్ళిపోతుంటాం మూసి నది దాటేంత వరకు, కానీ వీళ్లకు ఈ మురికి మూసిలోకి వెళ్ళి ముత్యాల్లా ఏరుతుంటారు ఈ డబ్బాలని, వీటన్నింటిని, ప్లాస్టిక్ని. దీంతో జీవన పోరాటం సాగించడంలో భాగంగా జానడి కడుపు కోసం, జానడి పొట్ట కోసం ఈ విధంగా కష్టపడుతున్నారు శివన్న లాంటి జీవితాలు ఎంతోమంది ఉంటారు. ఇది కూడా ఒక బతుకు చిత్రం. ఈయన బతుకు అంటే ఈయన జీవితానికి ఈ ప్లాస్టిక్ డబ్బాలు, ఈ అంటే ఏమంటారు ఈ చెత్తల నుంచి సేకరించిన వస్తువుల్ని అమ్ముకొని ఈ విధంగా తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకున్నారట. అందులో ఈ విధంగా వీళ్లకు ఆరోగ్యం అంటే సరైన పోషకాహారం తినకపోవడం వల్ల కూడా చిన్నపిల్లలకు అనారోగ్యం పడి చనిపోయారని, ఇలా పాప కూడా చనిపోయిందని చెప్తున్నారు. ఇలాంటి అభాగ్యులు ఎంతోమంది ఉంటారు. మీకు ఒకవేళ ఇలాంటి శివన్నకు సహాయం చేయాలనుకుంటే కింద ఈ శివన్న నెంబర్ కూడా మేము డిస్ప్లే చేస్తాం. మీకు తోసినంత కూడా ఆర్థిక సహాయం చేయొచ్చు. ఇలాంటి వాళ్ళకు ఎంత చేసినా తక్కువ. ఎందుకంటే ఒక విధంగా పర్యావరణాన్ని కూడా పరిరక్షించేట పనులు ఉన్నారు. ప్రతి ఒక్కరు అధికారులు చాలా పెద్ద ముచ్చట చెప్తుంటారు, ఏది రీసైకిల్ చేయాలి, ప్లాస్టిక్ వస్తువులు రీసైకిల్ చేయాలని. కానీ అలాంటి వీరు చేస్తున్నారు. అసలు ఇలాంటి వాళ్ళకు అవార్డులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు రకరకాల అవార్డులు, రకరకాల రివార్డులు ఇస్తుంటారు. ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఇందులో ఉన్నట్టుగా చెత్తని సేకరించడం వల్ల, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బాటిల్ సేకరించడం వల్ల దీంతో నీళ్లు ఫ్లోటింగ్ కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. దీంతో కొట్టుకుపోయేట్టుగా బాటిళ్ళతోటి ఈ విధంగా సేకరిస్తే ఇది ఒక విధంగా పర్యావరణం కూడా పరిశుద్ధి, అంటే రీసైకిల్ చేయడానికి డబ్బాలు, ప్లాస్టిక్ వస్తువులు ఒక విధంగా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది చెప్పుకోవచ్చు. ఏ విధంగా చూసినా ఇలాంటి శివన్నలకు ప్రభుత్వం కావచ్చు, మంచి డబ్బు ఉన్నట్టు వాళ్ళు కూడా ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. మూసి మురికిలో ఉన్నట్టుగా మూసిని కాస్త పరిశుభ్రంగా చేసేట్టుగా ఈయన జీవన పోరాటంతో పాటు పర్యావరణానికి కూడా మేలు చేసేట్టుగా పని చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అన్న మీరు వెళ్ళండిగా, అంటే మీరు పని చేసుకోవచ్చు. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుండు. కొద్దిసేపు నాకు వదిలిపెడితే నేను మిగతా డబ్బాలు ఏరుకుంటాను. ఎందుకంటే ప్రయాణించేటట్టుగా డబ్బా మళ్ళీ తిరిగి రాదు. ఎందుకంటే ఆ డబ్బా కొద్దిగా శివన్న వదిలిపెట్టిండంటే ఆ డబ్బా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ ప్లాస్టిక్ డబ్బాలు కావచ్చు. మేము దిల్సుఖ్ నగర్ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీకి పోతున్నాం. యూనివర్సిటీకి పోతున్నట్టుగా సమయంలో ఒక్కసారిగా మూసి నుంచి పోతుంటే కంపు వచ్చింది. దాంతోపాటు ఒకసారి ఈ నది వైపు చూసినాం. మూసి నది వైపు లోపల చూడగానే ఒక 3 వ్యక్తులు ఇందులో ఉన్నట్టుగా డబ్బాలు, ఆ ప్లాస్టిక్ వస్తువులు ఇవన్నీ ఏరుతూ కనిపించారు. ఏంటి అని కొద్దిసేపు ఆగి చూసినాం. ఏంది వీళ్ళు ఏం చేస్తారు అసలు, ఇందులో ఏమన్నా ఏంటి ఏమన్నా ఏం ఏరుతున్నారు అని చూసినాం. అయితే వీళ్ళు ఏం చేశారంటే ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ ఏరుతూ జీవనం కొనసాగిస్తారని అర్థమైంది. దాంతో ఇక అట్లా మూసిలోకి వెళ్ళి అట్లా వెళ్ళి ఇట్లా ఈ విధంగా ఇటు వచ్చినాం. ఈడంకి వెళ్ళి ఇట్లకి వెళ్ళిపోయినాం. ఇక్కడికి ఈ కట్టకి వెళ్ళి ఆడికి పోయినాం. వాళ్ళు ఉన్న దగ్గరికి పోయినాం. ఇదే ఇట్లా పాయింట్లు ఇప్పేసి, ఎందుకంటే మళ్ళీ పాయింట్లు తడుస్తాయి కదా మళ్ళీ అసలే. ఎందుకంటే మురికి ఎంత అంటే చాలా మురికి ఉంది, బాగా కంపు వాసన వస్తుంది. దాంతోపాటు అందులోకి దిగుతుంటే మొత్తం మురికి పక్క మట్టి ఒక చిన్న బరదుడు అంటారుగా, దుడ్డే అంటారుగా తెలంగాణ భాషలో, అది చనిపోయి మా పక్క మట్టి కొట్టుకొని పోతుంది. అది కూడా మీకు ఇంతకుముందు విజువల్లో కనిపించింది. అంటే ఈ విధంగా ఇవన్నీ మనుషులు కొట్టుకుపోతారని కూడా చెప్పిండు. దాంతోపాటు బరదూడలు, ఇలాంటి జంతువులు ఏ చనిపోయినా ఇలాగ మూసలగా ఇసిరేస్తారు అన్నట్టు. పిల్లికొన చచ్చిపోయిన ఇళ్ళలో పిల్లికొనలు ఉంటాయిగా, కుక్క పిల్లలు, పిల్లికొనలు ఇలాగ ఇసిరేస్తే ఇక కొట్టుకోబోతుంటాయి అన్నట్టు. ఈ విధంగా ఒకప్పుడు ముచ్చుకుంద నది అనేటోళ్ళు దీన్ని. ఈ ముచ్చుకుంద నది ఇప్పుడు మురికి మూసిగా తయారైపోయిందని చెప్పుకోవచ్చు. దీనికి ప్రతి ప్రభుత్వం కూడా, వైఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దాంతోపాటు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, రోషే ప్రభుత్వం, ఇక కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మూసి శుద్ధీకరణ అని కూడా చెప్తారు. ఏముండదు, శుద్ధి లేదు, బుద్ధి లేదు, ఇక్కడ ఏది లేదు. మొత్తం కంపు వాసన మొత్తం అంతా హైదరాబాద్లో ఉన్న కంపు అంతా ఇళ్ళకెళ్ళే పోతుంటుంది అన్నట్టు. పోయి మూసి ప్రాజెక్టులు కలుస్తుంది. సూర్యాపేట దగ్గర ఒకటి ఉంటుంది మూసి ప్రాజెక్ట్ అని. ఆడి మొత్తం ఒక 4 టీఎంసీలు ఉంటుంది. ఆ 4 టీఎంసీలు ఇదే వాటర్. ఆడికి పోయేసరికి జర్ర శుభ్రం అవుతుంది, కానీ ఇదే ఉంటుంది. దీంతో వాళ్ళ బతుకు చిత్రం గురించి చెప్పాలి. ఇదంతా తర్వాత ముచ్చట. కానీ వాళ్ళ బతుకు పాపం, ఎందుకంటే ప్రతిరోజు ఇళ్ళనే అదే నీళ్ళలో తిరిగితే ఎలర్జీ లేస్తుంది ఖచ్చితంగా. డెర్మటాలజిస్టుకు చూయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో స్కిన్ స్పెషలిస్ట్, డెర్మటాలజిస్టుకు. అంటే ఎందుకంటే స్కిన్ కూడా ర్యాషెస్ వస్తాయి.
దాంతో ఆయన ఒక పక్క పాపం గోకుతుండు, మాట్లాడుతూనే ఉన్నాడు, గోకుతూనే ఉన్నాడు. పాపం అందులో గమనించాను నేను. పాపం ఆయన ముందర అంటే ఆయన బాధపడతారు, మళ్ళీ ఆయన నిజంగానే కావచ్చని ఆ లేనిపోయిన ఆలోచనలు కల్పిస్తే మళ్ళీ ఇబ్బంది పడతారని ఉద్దేశంతో అనలేదు. కానీ దాంతో ఆయన కుటుంబాన్ని పోషిస్తేందుకు శివన్న బాగా కష్టపడుతున్నారు. అట్లా అంటే ఇందులో పరిస్థితి చూస్తుంటే హృదయ విచారకరంగా ఉందని చెప్పుకోవచ్చు. మీకు ఎట్లా అనిపించింది బ్రదర్? మీకు ఎట్లా అనిపించింది? మన దగ్గర వెంకట్ గారు ఉన్నారు, మేము కలిసి మన ఉస్మానియా యూనివర్సిటీకి పోతుంటే ఇది కనిపించింది అన్నట్టు. కనిపిస్తే ఒకసారి చూద్దాం వీళ్ళ బతికి చిత్రం ఏందో చూద్దామని తీసుకొచ్చిన మనను కూడా. ఏమైనా ఇబ్బంది ఫీల్ అయ్యారా? ఇబ్బంది అంటే నేను మామూలుగా అక్కడికి వెళ్ళి మన రోడ్ పైకి వెళ్ళి అప్పుడు ఎవరికి వెళ్ళి వెళ్తుంటే అదే కామన్ వాళ్ళు అట్లే ఉంటారులే అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అదే మళ్ళీ కొంచెం అబ్జర్వ్ చేసి కొంచెం ఆగి కొంచెం మళ్ళీ ఏంది అసలు వాస్తవం ఏంది అనేది కొంచెం అబ్జర్వ్ చేసినప్పుడు దిగి ఇక్కడ దాకా వచ్చినాం. మనం నడుచుకుని వెళ్ళాం కదా సార్, వాళ్ళతో పాటు మనం వెళ్ళాం. దీంతో పాటు మన ఉంది కదా ఈ కటపోటి పాటు మనం పోయినాం. పోయిన తర్వాత మధ్యలో కొనాక నాకు అనిపించింది, నేను ఏమనిపించింది అంటే మధ్యలో కొనాక మనం చూసే రోడ్ పైన పోయేటప్పుడు ఏముండలే కామన్ లే అనిపించింది. అందులోకి దిగి మధ్యలో పోయిన తర్వాత స్మెల్కు అది అసలు ఏంది అసలు ఇంత ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న స్మెల్ మరి విపరీతంగా స్మెల్ వస్తుంది అసలు. అప్పుడే నాకు ఆల్రెడీ ఎలర్జీ కూడా స్టార్ట్ అయింది. ఇట్లాంటి అయినప్పుడు అసలు నాకు అనిపించింది కదా వీళ్ళు కంటిన్యూగా ఇదే వృత్తి ఎందుకు ఎంచుకుంటారు అసలు. గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఏమైనా వాళ్ళకి ఏమైనా ఉపాధిని కల్పించలేకపోతురా అసలు ఏంటిది వాళ్ళు అసలు ఇటువైపు అంటే ఈ మూసిలకు దిగి వచ్చి మూసిల ఎంత చేసుకొని ఆ చెత్త మొత్తం వేరి తీసుకుపోయి వాళ్ళకు పర్ డే వచ్చేసి 200, 300, 100 ఎంతో అంత డైలీ ఎంతో అంత మన జీవన శైలి అనేది కొనసాగిస్తున్నారు. అలా అంత కొనసాగించడానికి ఇవన్నీ ఇట్లా చేస్తున్నప్పుడు వీళ్ళు ఇట్లా నాకు చాలా బాధ అనిపించింది. ఏంటంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళను మనం డెవలప్ ఖచ్చితంగా ఎంతో అంత మీకు రూపాయి కానీ 10 రూపాయలు కానీ ఎంతో అంత మీకు ఎంత మీకు అనిపిస్తే అంత ఇట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి ఇట్లాంటి వాళ్ళకు మనం ఏంటంటే మన వాళ్ళకు మన వంతు సహకారం ఆదుకుంటే వీళ్ళకి కూడా బాగుంటది. వీళ్ళు కూడా నెక్స్ట్ ఇలాంటి వాళ్ళ పిల్లలు పర్యావరణానికి మేలు చేస్తారు వాళ్ళు. అసలు నిజంగా సార్ అంటే కానీ మనం చదువుకున్న వాళ్ళని కూడా పర్యావరణం కాలుష్యం మొత్తం కాలుష్యం అవుతుంది, అట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది, గాలి పొల్యూట్ అవుతుంది కదా. కానీ దాంట్లో కన్నా మెయిన్ వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు చేస్తే చాలా తగ్గించగలుగుతారు. మన పొల్యూషన్ కూడా బాగా తగ్గించుతారు వీళ్ళే మెయిన్. అవును, అంటే ఇప్పుడు ఈ బాటిల్ని ఏరడం వల్ల నీళ్లు ఫ్లోకి వెళ్ళిపోతాయి, లేదంటే అవి చిక్కుకొని మొత్తం నిండిపోతాయి. నిండిపోయి దాంతో ఇటు ఆ బాటిల్ అందులో ఇరిగిపోతాయి, నీళ్లు నిలిచిపోతాయి, దాంతో కంపంతా మళ్ళా అట్లే అయిపోతుంది. ఒక విధంగా వీళ్ళు పర్యావరణం మేలు చేస్తారు, కానీ వాళ్ళ కుటుంబానికి మాత్రం ఒక విధంగా వాళ్ళు ఏమంటారు వాళ్ళ జీవన విధానం ఎంతో కష్టపడి రెక్కాడితో డొక్కాడని పరిస్థితి. పాపం ప్రతిరోజు ఉదయం నుంచి ఈ విధంగా ఒక్కొక్క డబ్బా ఏరుకోవటం వాళ్ళకు అంతా ఒక విధంగా చెప్పాలంటే చాలా హృదయ విచారకరం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి వాళ్ళకు కూడా మేలు చేయాల్సిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే ఈ యూట్యూబ్లో కూడా ఇప్పుడు ఇక్కడ ఎంత స్మెల్ ఉందో ఈ వీడియోలో అప్లోడ్ చేసేటప్పుడు ఆ స్మెల్ కూడా వస్తే అందరి ఫోన్లలో కూడా ఆ స్మెల్ పోతే అర్థమయ్యేది ఎంత స్మెల్ ఉంది అనేది. ఎందుకంటే యూట్యూబ్లో మేము స్మెల్ చూపించాం, మిగతా అన్ని వీడియోలు చూపించగలుగుతాం, వాయిస్ చూపించగలుగుతాం, కానీ స్మెల్ శబ్దం చూపించగలుగుతాం, కానీ శబ్దం చూపించగలుగుతాం, కానీ వాసన చూపించలేం కదా. అట్లా అంటే ఇక్కడ స్మెల్ మీకు వచ్చిందా? అసలు ఇప్పుడు కూడా వస్తుంది సార్, మనకి కోసిల్నే ఉన్నాం కదా, ఇప్పుడు కూడా వస్తుంది. ఎందుకు రాదు, పక్కమటే ఉంది కదా, పక్కనే ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి మనకి జస్ట్ మొత్తం అంతా ఇవంతా చూడండి ఒకసారి అంతా. అట్లా ఇది ఒకప్పుడు ఏంటంటే మంచి నీళ్ళే మూసీలో ఒకప్పుడు మంచి నీళ్ళు ఎప్పటికి ఎవరికి అంటే నిజాం కాలం వరకు కూడా, అంటే ఇది మహమ్మద్ అలీ ఖాన్ వరకు, అంటే 5వ 6వ నిజాం వరకు ఇది మంచినీటి వాగే అన్నట్టు. ఇది ముచ్చుకుందనది ఎక్కడ అనంతగిరి కొండల్లో మొదలవుతుంది. ఎక్కడ రంగారెడ్డి జిల్లాలోని అనంతగిరి కొండల్లో మొదలైనట్టుగా ఈ మూసీ నది ఎక్కడ కలుస్తుంది అంటే వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. అప్పటి వరకు ఇదంతా ప్రవహిస్తుంటుంది. ఒకప్పుడు ఈ హైదరాబాద్ నుంచి పోతుంటుంది అన్నట్టు. ఒకప్పుడు ఇది నీళ్లు తాగేట నీళ్ళు, అంటే చెలిమలు తీసుకొని తాగేట నీళ్ళు. కుతుబ్ షాహీలు ఇదే నీళ్ళు తాగిర్రు, ఇదే మూసి నీళ్ళు తాగిర్రు. అసఫ్ జాహీలు కూడా ఇదే మూసి నీళ్ళు తాగిర్రు. ఎందుకంటే అప్పట్లో చెలువలు తీసి మూసి పక్కన చెలువలు తీసి ఈ నీళ్ళు తీసుకుపోయి వేడి చేసుకొని రాజులకు రాణులకు ఇచ్చేది. ఎందుకంటే ఇదే జీవనాధారం. ఎండాకాలంలో ఎక్కడ నీళ్ళు ఉండకపోయేది, ఈ మూసి నీళ్ళే దిక్కు అన్నట్టు. అప్పట్లో ఇందులో వాగులో కొద్ది సెలవు తీసుకొని నీళ్ళు తాగేది. ఒకప్పుడు తాగునీటి ఉన్నటువంటి ఒక మూసి ఇప్పుడు మురికి నీటిగా తయారైపోయింది. ఇట్లా అయిపోయింది. ఏదేమైనా దీనితో ఎంత ఇబ్బంది అనేది, దీన్ని కూడా కాస్త పరిశుభ్రంగా చేయాలి. ఇటువైపు అటువైపు కూడా మూసి పక్కమట్టి మంచి కొబ్బరి చెట్లు పెట్టచ్చు, మంచి కొబ్బరికాయలు వెళ్తాయి. దాంతో మంచి ఎనర్జెటిక్గా చెట్లు కూడా బాగా పెరుగుతాయి. ఎందుకంటే ఇందులో బలమైన పోషకాలు ఉంటాయి కాబట్టి
చెట్లు కూడా బాగా అవుతాయి, కొబ్బరి చెట్లు పెట్టచ్చు మంచిగా, తాటి చెట్లు, ఈత చెట్లు కూడా పెట్టచ్చు పొడుగుతా, అంటే మూసీ నది పొడుగుతా ఇట్లా ఇట్లా పెట్టాలన్నట్టు. ఇట్లా అడ్డం పెడితే ఏమైందంటే మళ్ళీ నీళ్ళు ఆగిపోతాయి, పక్కమటి పెడితే ఏమైందంటే నీళ్ళు ఆగిపోవు, ఈ పొల్యూషన్ కూడా అవి పీల్చుకుంటుంటాయి, దాంతోపాటు కట్ట కూడా కొట్టుకోపోకుండా ఆ వేర్లు, ఈత వేర్లు, తాటి వేర్లు బలంగా ఉంటాయి, దాంతో కోతకు గురి కాకుండా ఉంటుంది. మళ్ళీ గీత కార్మికులకు మళ్ళీ కళ్ళు వెళ్తుంది. ఇప్పుడు సిటీ అమ్మటి సిటీలో కూడా కళ్ళు తాగాలనుకుంటారు, వెంటనే విడిచినట్టుగా కళ్ళు తాగితే ఇంకా మంచిది. ఈ విధంగా రకరకాలుగా ఈత కళ్ళు, తాటి కళ్ళు, కొబ్బరి చెట్లు ఈ విధంగా పెంచుకోవచ్చు. రకరకాల దీన్ని కూడా వాడుకుంటే బాగుంటుందని చెప్పుకోవచ్చు. అట్లా ఇవన్నీ అదే ఆకుకూర చెట్లు కూడా కనపడుతున్నాయి, ఆకుకూర చెట్లు మాత్రం నిగనిగలాడుతున్నాయి అట్లా. ఓకే ఓకే, ఏం కాదులే. ఇలా అన్ని రకాల జీవులు అన్ని రకాల బతుకుతుంటాయి. మనోడు కెమెరా తీస్తుంటే ఆ కెమెరా పక్క మట్టి అదేందా ఏంటిది ఎలక సార్ ఎలక ఉరుకుతుంది, ఆయన కళ్ళ సందులోకి వెళ్ళి ఎలక ఉరుకుతుంది. అంటే ఇది పాపం ఆయన బతుకు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి జీవితాలు చాలా ఉంటాయని పరిచయం చేయడానికి ఈ బతుకు చిత్రం కార్యక్రమం. కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర, మూసి నుంచి, అశోక టీవీ.